ఒక్క నిమిషం హోలో ఉండండి. మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు. కాంగ్రెస్ లీడర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు. నరసయ్య గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. వన్ సైడ్ గా ఉంది, చూస్తూ నిలబడిపోయింది. ఒక వర్గానికి అంటే ఒకరికి సపోర్టివ్ గా ఉంటుంది. దాడి చేస్తున్నా, దాడికి పాల్పడుతున్నా ఏ మాత్రం అడ్డుకోకుండా ఏం జరుగుతుందో చూద్దామన్నట్లుగా చోద్యం చూస్తుంది అనేది మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే వన్ సైడ్ మాత్రమే ఎందుకు నిలబడాలి అనేది, మాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నేను వెళ్తే మా వాళ్ళనే బయటకు నెట్టేస్తున్నారు. పోలీసులు కూడా వారే నెట్టేస్తున్నారు అనేది. ఎందుకు ఈ వివక్ష? వన్ సైడ్ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా మోహన్ బాబు గారి గురించి, వారి ఫ్యామిలీ గురించి ఆ ఇంటర్నల్ విషయాలు మీడియాలో చర్చకు రావడం కొంత దురదృష్టకరం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎంత నిబద్ధతతోటి, ఎంత కష్టంతోటి ఒక కెరీర్ ను బిల్డప్ చేసుకున్నాడో, మోహన్ బాబు గారు కూడా చాలా మందికి ఆదర్శప్రాయుడు. వారి గురించి ఇలాంటి చర్చ వస్తుందని నేనైతే ఊహించలేదు. కాకపోతే మోహన్ బాబు గారి ఇంట్లో వచ్చినటువంటి చర్చ ఆ పరిధి గేటు దాటి బయటికి వచ్చి ఈ రచ్చకెక్కింది కాబట్టి మనం ఈ చర్చ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే దీంట్లో కీలకమైన రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి ఏంటంటే, మోహన్ బాబు గారి మీద నాకు గాని, మీకు గాని, ప్రజలకు గాని ఎంతో రెస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి చిన్న ఆవేశంలో ఆ మైకు తీసుకొని జర్నలిస్టు సంఘ వారి మీద విసిరేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అదొక్కటి కనుక చేయకపోతే మనం వేలెత్తి అది అంత పర్సనల్ చర్చ కిందనే వస్తుండే. ఎందుకంటే ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరికి దాసోహం కాదు, ఎవరికి బానిసలు కాదు, ఎవరికి బెదిరిపోయే వాళ్ళు కాదు. ఎందుకంటే ఏ ఫోర్స్ నుంచి బో ఫోర్స్, ఏ ఫోర్స్ అయినా తీసుకొచ్చే దమ్మున్న వ్యక్తులు మనకు ఈ జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులే. కాబట్టి ఆ ఒక్క విషయం మర్చిపోయింది. ఎందుకంటే సమాజానికి తన స్కూల్స్ వల్ల, కాలేజీ తోటి చాలా సేవ చేస్తుండ్రు, చాలా విషయాలు చేస్తుండ్రు. దాంట్లో అభినందించవచ్చు. గవర్నమెంట్ కూడా వారిని గుర్తించింది, వారికి డాక్టరేట్ ఇచ్చింది, ఇవన్నీ కూడా గుర్తించవచ్చు, ఇవన్నీ అభినందించవచ్చు. కానీ ఆవేశములో ఒక అంటే విచక్షణ కోల్పోయి ఆ మైకు గుంజుకొని వేసినటువంటి దాన్ని మాత్రం దేనికి అదిగా తీసుకుంటే దాన్ని ఒకటి మాత్రం ఖండించక తప్పదు. ఇక రెండో విషయం ఏంటంటే, అక్కడ పర్సనల్ చర్చ లోపల నడుస్తుంది కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ ఉంది, పోలీసులు, ఈ లా అండ్ ఆర్డర్ పోయిందంటే, ఇక లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుందంటే గేటు దాటి బయటకు వచ్చి రోడ్డు మీద ఏదైనా ప్రజలకు డిస్టర్బెన్స్ అయినప్పుడు మనం లా అండ్ ఆర్డర్ పరిస్థితిగా మనం చూడాలి. కాకపోతే వాళ్ళు ఇంటి లోపల వారికి సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఒక్క ఇంటికి సంబంధించిన వాళ్ళు, ముగ్గురితోటి వాళ్ళు రోజు మాట్లాడి ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఎవరిని ఏమనాలన్న దాంతో చోద్యం చూస్తుండొచ్చు. అంతే తప్ప మనం పోలీసులను కూడా ఈ చిన్న చర్చలో మనం తప్పు పట్టడానికి కూడా ఏం కనిపిస్తలేదు. కానీ నరసయ్య గౌడ్ గారు ఆ క్లిప్పింగ్ చూడండి, మనం ప్లే చేస్తున్న ఆ విజువల్ చూడండి. నరసయ్య గౌడ్ గారు పోలీసు పక్కనే ఉన్నారు, చాలా నియర్, ఇలా చేయి పెడితే ఆపొచ్చు, చాలా పక్కనే ఉన్నాడు. ఆ విజువల్స్ మీరు ఒక్కసారి గమనించండి. మన స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్ అయితే కనీసం ఆయన ఇంత మాత్రం రియాక్షన్ గానీ చలనం గానీ ఏం కనిపించట్లేదు. సరే కొట్టారా, కొట్టని అన్నట్లు చూస్తున్నారు ఆయన. అదే అడుగుతున్నారు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఆ విధంగా ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది. అయితే మోహన్ బాబు గారు టవరింగ్ పర్సనాలిటీ, ఒక సెలబ్రిటీ కాబట్టి ఈయన ఇమీడియట్ రియాక్ట్ కాకపోవచ్చు. కానీ అది కంటిన్యూ అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఆపుతారు. ఆయన ఏంటంటే అచానకులా అది గుంజుకొని అది విశ్లేషించ ప్రయత్నం చేస్తుడు కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యే లోపల ఈ సంఘటన జరిగిపోయింది. అది కాకుండా అదే సామాన్యుల దగ్గర అయితే ఇమీడియట్ రికార్డ్ ఇచ్చేస్తారు. కానీ సెలబ్రేట్ అయ్యే వరకు కొన్ని జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇమీడియట్లీ పెట్టినప్పుడు నన్ను కొట్టిండని కూడా మోహన్ బాబు గారు అనొచ్చు కదా. ఇప్పుడు అది ఎట్లుంటదంటే కత్తికి రెండు వైపుల పదునుంటది. ఇప్పుడు నన్ను ఆపిండని కాదు, నా మీద దాడి చేసిన పోలీసులను కూడా అనే అవకాశం ఉంటది సెలబ్రిటీలకు. కాబట్టి ఆ మీమాంసలో వారు కొంచెం లేట్ గా రియాక్ట్ కావచ్చు, కానీ పోలీసులను మనం తప్పుపట్టే అవకాశం అంత ఏం కనిపించట్లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, మోహన్ బాబు గారు కూడా ఇంత సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు, ఇంత అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి బహుశా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నో, వారినో వీరినో, లేకపోతే అడ్వకేట్ నో ఎవరినో దగ్గర పిలుచుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకొని ఉంటే బహుశా ఇన్ని రోజులుగా వారు సంపాదించుకున్నటువంటి ఘనకీర్తి గాని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత గాని అలా సమాజానికి ఉపయోగపడుతున్నారు. కాబట్టి మనం ఏదో చిన్న సంఘటన జరిగింది కాబట్టి వారిని మనం కించపరచాల్సిన అవసరం లేదు. కానీ
వీరు కూడా వారి పుత్రులు కూడా ఇంత దారుణంగా బయటికి వచ్చి వాళ్ళ విమర్శించేది లేకుండే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇప్పుడు అక్కడ అడ్వకేట్ అంటున్నారు, మన జర్నలిస్టు ప్రతినిధి ఉన్నారు, అలాంటి వాళ్ళను లేకపోతే వైసీపీ నేతలు అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎవరైనా పిలుచుకొని మరి ఇలా జరుగుతుంది దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం కొద్దిగా లోపల వారికి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? పిలిస్తే చంద్రబాబు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అందరూ వస్తారు. ఇలాంటి కనెక్షన్స్ ఉన్నటువంటి ఈ పెద్ద ఆయన వారు ఆ కొడుకులు కూడా వాళ్ళు తీసుకొచ్చైనా ఏదో ఒకటి చెప్పించుకొని లోపల సర్దుమనిగి ఉండే. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ అయితే ఇమేజ్ దాన్ని బిల్డప్ చేయడం చాలా కష్టము. అంటే వీరి ఆలోచన అంటే పిల్లల ఆలోచన విధానం కూడా ఇలాగే ఉన్నదా అని ప్రజలంతా అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు, సంఘాలు ఉంటాయి, వాళ్ళని ఎత్తుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు ఈ పిల్లలు? ఇప్పుడు మనం ఎంతసేపు పెద్ద ఆయనను మనం తప్పుపట్టడం కాదు, ఈ పిల్లలు ఏదో టెన్షన్ పెడితేనే కదా ఆయన కూడా ఇరిటేట్ అయింది. ఇప్పుడు ఆయనేమి అచానకులో వచ్చి ఆ డబ్బులన్నీ వాళ్ళ తాతత్తాన్ని తీసుకొచ్చి తిని తగిలేస్తే వీళ్ళు అడ్డం తిరిగిరు అనేది కూడా కాదు కదా. కష్టార్జితమైన నిలబెట్టినటువంటి పెద్ద మనిషి, ఆయనను కొద్దిగానన్నా గౌరవించాలి. పిల్లలు గౌరవించి లోపల కూర్చొని మాట్లాడుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇలా ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లకు వచ్చి కేసు పెడితే అందరి మీద కేసు ఫైల్ అవుతుంది. కోర్టు చుట్టూ నర్సయ్యగౌడ్ గారు వివాదం జరిగిన స్టార్టింగ్ లో మనం కూడా వాళ్ళ వ్యక్తిగత విషయం, ఫ్యామిలీ విషయం అని చెప్పేసి దాన్ని పెద్దగా హైలైట్ చేయలేదు. ఎందుకంటే కుటుంబంలో అందరికీ సమస్యలు ఉంటే, ఆస్తి తగాదాలు కావచ్చు, ఇతర వివాదాలు కావచ్చు, ఉండొచ్చు. దాన్ని కాదు అని అనలేరు, ఎందుకంటే ఎవరైనా అవి ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనోజ్ హాస్పిటల్కి వచ్చిన తీరు మనం చూడాలి. మనోజ్ హాస్పిటల్కి వచ్చిన తీరు, ఆయనకి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ మనం ఒకసారి చూసినట్లయితే ఆయనకి అనేక చోట్ల దెబ్బలు తగిలాయి. ఒక ఫ్రాక్చర్ ఉంది, దెబ్బలు తగిలాయి. అలాగే నెక్కు సంబంధించి కూడా తనకి కొంత స్వెల్లింగ్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఓకే, ఒక కొడుకు ఏదైనా మాట్లాడితే ఇలా అనుండొచ్చు, కానీ అంత స్థాయిలో ఒక తండ్రి కానీ లేకపోతే వాళ్ళ అన్న కానీ బౌన్సర్స్తో కానీ ఎవరైనా సరే కొట్టించడం సమంజసమంటారా? కొట్టడం సమంజసమంటారా? ఆ స్థాయిలో హాస్పిటలైజ్డ్ అయ్యే అంత స్థాయిలో అప్పుడు కూడా ఎవరు మాట్లాడకూడదా? చెప్పండి. అయితే మేడం నేను ఏమంటున్నా, కొట్టుకోవడాన్ని తిట్టుకోవడాన్ని ఎవరు కూడా సమర్థించరు, నేను కూడా సమర్థిస్తలేను. కానీ నేను అనే కోణం ఏంటంటే, ఒక సెలబ్రిటీ అంటే ఒక కష్టపడి పైకి వచ్చిన ఒక పెద్ద మనిషి నిబద్ధతతోటి ఎన్టీ రామారావుతో సహా వర్క్ చేసి ఒక నిబద్ధతను నిరూపించుకున్నటువంటి మోహన్ బాబు గారి కొడుకులు వారు రచ్చ చేయకూడదు అనేది నేను కోరుకున్నా. అయితే వారు రచ్చ జరిగింది కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు మనోజ్ సెంట్రిక్ గా జరిగినట్టుగా నాకు అర్థమవుతుంది. నేనేమంటున్నా, ఎవరన్నా కానివ్వండి అలా కొడుకులు అనేవారు వారి కష్టార్జితాన్ని రేపు పంచుకునే వాళ్ళు ఆయనను గౌరవించి లోపల కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడుకోలేకపోయినరు? ఇవాళ ఎవరి బలం వాళ్ళకు ఉన్నది, ఎవరి డబ్బులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరైనా నలుగురిని ట్యాగ్ చేసిండండి ఈ చర్చ. ఇది ఏంటిదండి? ఇది నలుగురిని అంటే సీఎం, డిప్యూటీ సీఎం 2 రాష్ట్రాలలో నలుగురిని కలిసి ట్యాగ్ చేసి అంత పెద్ద సమస్య కాదు కదండి. వీరు ఏంటంటే ఆలోచన విధానం హైపర్సోనిక్ విషయాలలో పోతుంది, అంటే ఆ రేంజ్ లో పోతుంది. నేను కూడా ఏమైనా చేసి చూపించగలుగుతా, నాకు వీళ్ళంతా తెలుసు, నేను అది చేస్తా అన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. నర్సయ్యగౌడ్ గారు, ఈ రోజు రాచకొండ పోలీసులు మోహన్ బాబు దగ్గర, విష్ణు దగ్గర ఉన్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని బైండ్ ఓవర్ చేయాలి అన్నారు. అదేవిధంగా ఈరోజు 10:30 మోహన్ బాబు అలాగే విష్ణు వీళ్ళిద్దరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో పెద్ద ఇష్యూ లేదని మీరు అంటున్నారు. అయితే రివాల్వర్స్, లైసెన్స్డ్ రివాల్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిపాజిట్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొట్టిన వారు కాల్చరని గ్యారంటీ ఉందా? దీన్ని ఇంత ఈజీ ఇష్యూగా ఎందుకు తీసుకోవాలి? రేపొద్దున కాలుస్తారు, మనోజ్కి ఏమన్నా అవుతుంది, రెస్పాన్సిబిలిటీ ఎవరు? దీన్ని ఇంత సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా? చెప్పండి. సీరియస్నెస్ అనేది ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న వారికి ఆ సీరియస్నెస్ తెలుస్తుంది, మీకు నాకు చాలా తక్కువ తెలుస్తుంది. అంత సీరియస్నెస్ లేకుండా ఒక 2 రాష్ట్రాల సీఎంలకి, 2 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులకి ట్యాగ్ చేస్తారంటారా? చెప్పండి. నర్సయ్యగౌడ్ గారు. మేడం, ఇప్పుడు మీరు ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే పోలీసులు ఒక మంచి చర్యకు వినిపిస్తుందండి? ఓకేనండి, చెప్పండి. వినిపిస్తుందండి, మాట్లాడండి మేడం. వినిపిస్తుందా? ఓకే అండి, వినిపిస్తుంది. నర్సయ్యగౌడ్ గారు మాట్లాడండి. పోలీసులు ఒక రైట్ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఒక రైట్ స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే
వారి ఇంటి సమస్య అయినా వాళ్ళు తోసేసుకున్నారు, సరే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు కాబట్టి వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వారిని డిపాజిట్ చేయమని అడగడంలో రైట్ చర్య, పోలీసులు కరెక్ట్ చర్య తీసుకున్నారు. ఎందుకంటే ఆవేశంలో ఎవరైనా అదుపు తప్పి కాల్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ డిపాజిట్ చేయమనడంలో మనం రైట్ స్టెప్ గానే తీసుకోవాలి. రెండోది ఏంటంటే నోటీసులు ఇష్యూ చేసి రమ్మంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు పిలిచింది పిలవాల్సిందే, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే, అవసరమైతే కేసు కూడా పెట్టి కోర్టుకు పంపించాల్సిందే. ఇందులో నేనేం తప్పు పడతలేను. ఎందుకంటే పోలీసు వాళ్ళు అలర్ట్గా ఉన్నారని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నోటీస్ ఇవ్వడం గానీ, ఆయుధాలు డిపాజిట్ చేయమనడం గానీ, ఇందులో మనం తప్పు పట్టేది ఏముందంటే పోలీసు వాళ్ళు కరెక్ట్ గా చర్య తీసుకుంటారని సంతోషపడాలి మనం. ఎందుకంటే ఆవేశంలో ఎవరైనా చేస్తారు తప్పులు, కాబట్టి దీంట్లో మనం తప్పు చేసేది ఏం లేదు. కానీ ఇవాళ మోహన్ బాబు గారైనా వాళ్ళ పుత్రరత్నాలైనా ఎవరైనా కూడా కొంత సంయమనం పాటించినట్లయితే వారు సంపాదించుకున్నటువంటి ఘనకీర్తికి డ్యామేజ్ రాకుండా ఉండేది కదా అనేది నేను చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ముఖ్యంగా మనోజ్ గారు కూడా వారు అంత దూరం తీసుకుపోకుండా 2 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేసి ఈ సమస్యను ఏదో పెద్ద చేసి ఏదో విషయాలు వాళ్ళు చేసినారు కాబట్టి ఇంత అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఈ సమస్య అంత ఆ రేంజ్ లో తీసుకుపోయి నేను కూడా నాకు పలుకుబడి ఉంది చెప్పడానికి ఇదంతా, కాబట్టి ఈ కోణంలో చూడకూడదు అనేది నేను అంటున్నాను. ఈ కోణంలో మనోజ్ కూడా సంయమనం పాటించాలి. ఎవరి మీద మీరు మీ తండ్రి మీదనా, మీ అన్న మీదనా? ఇంత అవసరం ఏముందండి? మీరు ఏదో మాట్లాడుకుంటే సర్దుమనిగేది ఏదైనా ఆస్తులో కూడా ఉంటే పంచుకునే దగ్గర ప్రతి ఇంట్లో వస్తుంది. ఇలా మంచు ఫ్యామిలీలో వచ్చిందని అంటే ప్రతి ఒక రోజు చిన్నగానో పెద్దగానో ఖచ్చితంగా వస్తుంది. అయినంత మాత్రాన ఈ రేంజ్ లో తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి నేనంటున్నా మంచు